హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకోకపోతే మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం అంతా షేర్ చేసేస్తుంది అనమాట. అందుకే కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఆ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలనేది అయితే చెప్పే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి, మన డేటాని మన మొబైల్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలనేది అయితే చూద్దాం. దీనికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలాగా కిందకి అన్నట్టయితే ఇక్కడ లాస్ట్ నుంచి చూడొచ్చు, గూగుల్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ రికమెండెడ్ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తే దీంట్లో ఆల్ సర్వీసెస్లోకి అయితే మార్చండి. మార్చిన తర్వాత మీరు ఇక్కడలాగా కొద్దిగా పైకి అన్నట్టయితే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొత్తగా అయితే వచ్చింది ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అని చెప్పేసి. దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది, వెయిట్ అయితే చేయండి. ఇక్కడ దీన్ని ఫోన్ నెంబర్ షేరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ అలౌ గూగుల్ టు షో యూ ఏ స్క్రీన్ దట్ లెట్స్ యూ చూజ్ ఏ ఫోన్ నెంబర్ టు షేర్ వెన్ ఏ థర్డ్ పార్టీ యాప్ రిక్వెస్ట్ యువర్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి అది వచ్చింది. అంటే ఏ థర్డ్ పార్టీ యాప్స్కైనా మనం ఫోన్ నెంబర్ గూగులే ఇవ్వచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ ఆన్ చేసి పెట్టినట్టు అనమాట. మన పర్మిషన్ లేకుండా ఆటోమేటిక్గా గూగులే ఏదైనా యాప్స్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ మన మొబైల్ నెంబర్ని అడిగితే ఆటోమేటిక్గా ఇవ్వచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ ఆన్ అయితే చేసి పెట్టామన్నమాట. అలా మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇవ్వడం వల్ల మన డేటా అంతా కూడా లీక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ దీని ఆప్షన్ అయితే సింపుల్గా ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోండి. అప్పుడు ఇక పైన నుంచి ఏ థర్డ్ పార్టీ యాప్స్కి కూడా మన గూగుల్ ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వదన్నమాట. ఇప్పుడు మన ఫస్ట్ సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ చేసుకోవడానికి మొబైల్లో ఉన్న క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి. దీని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలా పైకి అన్నట్టయితే పాస్వర్డ్స్ అండ్ ఆటోఫిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అడ్రసెస్ అండ్ మోర్ అని చెప్పేసి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ సేవ్ అండ్ ఫిల్ అడ్రసెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే షో కావడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. అలా మన క్రోమ్ అనేది ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు దీన్ని ఆటోమేటిక్గా పేస్ట్ అయితే చేసేస్తుంది అండి అక్కడ. అందుకే ఈ బ్లూ కలర్ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ పేస్ట్ అయితే అవ్వకుండా ఉంటుంది. మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ షో కావకుండా అయితే ఉంటాయి అన్నమాట. అందుకే ఈ బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చి మీ మొబైల్లో ఉన్న మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో పర్మిషన్స్ అని చెప్పేసి అయితే సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అని చెప్పేసి అయితే స్టార్టింగ్లోనే వస్తుంది. దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మేనేజ్ పర్మిషన్స్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏమేమికి అయితే పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి అన్నీ కూడా షో కావడం అయితే జరుగుతుంది. ఇందులో కాంటాక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అందుకే దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మన కాంటాక్ట్స్ అనేది దేనికి పర్మిషన్ అనేది ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ అయితే షో కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి గూగుల్కి ఉంది. గూగుల్లో మనకి ఎలాగ అవసరం లేదు దీనికి మన కాంటాక్ట్స్ అనేది అని చెప్పేసి. అందుకే దీనికైతే ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే గూగుల్ మన కాంటాక్ట్స్కి దానికి సంబంధమే లేదు అసలు. అందుకే దీన్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ ఉంది. జీమెయిల్కి కూడా మనకైతే అవసరం లేదు. దీన్ని కూడా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. అలా మీ మొబైల్లో దేనికైతే అవసరం లేదు అని మీకు అనిపిస్తున్నాయో అన్నిటికీ కూడా కాంటాక్ట్స్ అనేది అయితే ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోండి. అలా ఒకవేళ ఆన్లో ఉందంటే ఆటోమేటిక్గా ఈ యాక్సెస్ అయితే తీసేసుకుంటాయి అనమాట. అందుకే ఖచ్చితంగా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. మీ కాంటాక్ట్స్ అనేది ఏమేమి యాప్స్లో మీ మొబైల్లో ఆన్లో ఉన్నాయో అవసరం లేనట్లు కూడా ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. సో చూసారు గైస్, ఈ 3 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ డేటా అండ్ మీ మొబైల్ కూడా చాలా సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. అందుకే ఖచ్చితంగా ఈ 3 సెట్టింగ్స్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.